సలార్కి ప్రభాస్కి ఎలాగో కంబ్యాక్ మన హీరోకి మన ఫ్రెండ్కి అలాగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఒక మంచి యాక్షన్ మూవీ అన్న, మంచి ఫైట్లు ఉన్నాయి, మంచి స్టోరీ లైన్ ఉంది. శివుడి కోసం ఒక శివుడు ఒక మనిషిలోకి వెళ్తే ఆ ప్రవర్తన ఎలా ఉంటుందో, ఆ సునామీ ఎలా సృష్టిస్తాడో అనేది ఒక క్యారెక్టర్ పరంగా చెప్పారు. నిజంగా చెప్తున్నా ఇంటర్వెల్ షార్ట్ ఆ ఫైట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ ఫైట్ కోసమే 300 రూపాయలు వర్త్ అనమాట. ఎక్కడ బోర్ అయితే అనిపించలేదు అన్న. ఫస్ట్ హాఫ్ స్టోరీ పరంగా వెళ్ళి 2-3 ఫైట్లు ఉంటాయి. ఇంకా సెకండ్ హాఫ్ అంతా యాక్షన్ పార్ట్గా మంచి ఫాస్ట్గా వెళ్తుంటుంది. మంచి 2-3 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి, మంచి ఫైట్లు ఉంటాయి. ఇంక క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ శివుడి గుళ్ళో జరిగే ఫైట్ ఉంటుంది. మనోడి గెటప్ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది నాకు. ఆ లాంగ్ హెయిర్, ఆ మాస్ నాకు చాలా బాగా అనిపించింది. పోలీస్ గెటప్లో ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి మీకు? పోలీస్ గెటప్ ఆయన రెగ్యులర్గా చేసే ఫైట్లే, బట్ ఏదైతే మనకి ఒక ఫ్లాష్ బ్యాక్ అనేది ఉంటుంది, తర్వాత సెకండ్ హాఫ్లో కొన్ని ఫైట్స్ ఉంటాయి. అదైతే నిజంగా మనం హీరోని ఎక్స్పెక్ట్ చేసి అయితే కాదు, చాలా అంటే చాలా బాగుంటాయి అవి. ఓవరాల్గా నేను చెప్పొచ్చింది చాలా బాగుంది. అదే చెప్తున్నాను మీకు, పోలీస్ గెటప్ ఇంకో రోల్ ఉంది, లాంగ్ హెయిర్. అది ఒక మనోడు ప్రభాస్ ఫ్రెండ్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, అక్కడ సలాతో పోల్చుకోవచ్చు ఫైట్లు మాత్రం ఎక్కడ తగ్గిపోలేదు అన్న. ఈ ఇయర్ మాత్రం ఇద్దరికి కలిసి వచ్చింది అన్నట్టు, ప్రభాస్కి ఇటు మనోడికి కూడా సూపర్గా కలిసి వచ్చింది. సో సూపర్ హిట్ మూవీ. బ్లాక్ అంటే మనోడు బ్రేక్ లేదు. మెయిన్ ముఖ్యంగా బ్లాక్ బస్టర్ పక్కన పెడితే హిట్టే లేదు సినిమాకి. ఈ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ కొట్టాడు. సో సూపర్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అని. హైలైట్ అంటే ఎద్దు మీద వచ్చే హైలైట్స్ అంటే ఎద్దు సీను, ఒక గుళ్ళో జరిగే ఫైట్, మనోడు ఇంట్రడక్షన్ సీను ఎక్సలెంట్ అనమాట. స్టోరీ లైన్ కూడా చాలా బాగుంది. మాసి ఫైట్లు కూడా హైలైట్స్ ఉన్నాయి.